ఇలా కొంత స్టప్పు పెట్టుకొని ఇలా పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా పానీ పోసుకొని ఇలా పెట్టేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కౌశల్య కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ముచ్చటగా 3 స్టెప్పుల్లో నోరూరించే రెడీమేడ్ పానీపూరి తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా 2 కప్పుల బఠానీలను దాదాపు 10 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆలుగడ్డను పొట్టు తీసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఇది ఉడికేలోపు రెండో స్టెప్గా పానీపూరిలోకి పానీని తయారు చేసుకుందాం. మొదటిగా 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనాను, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టాలి. చివరిగా 1/2 ముక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత తగినంత నీరు పోసుకొని పానీని తయారు చేసుకోవాలి. మొదటగా 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పానీని ఇలా ఒక జాలిలో వడపోసుకోవాలి. ఇలా వడగొట్టుకున్న పిప్పినంతా తీసేయాలి. సుమారుగా 1 లీటర్ పాటు నీళ్ళు పోసుకోవాలి. అదేవిధంగా ఒక అరచెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు ఉప్పు, పులుపు, కారం అనేది చూసి మళ్ళీ ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు పడుతుంది. అరచెక్క నిమ్మరసం సరిపోయింది. కొంచెం అంతా ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో పానీపూరికి పానీ రెడీ. పూరి కోసం సరిపడినంత ఆయిల్ వేసుకొని పూరీలు రెడీ చేసుకుందాం. పానీపూరీల కోసం ఇలా రెడీమేడ్గా పూరీలు దొరుకుతాయండి. ఇవి రెడీమేడ్ పూరీలు అండి. ఇవి మనం నూనెలో వేయగానే మంచిగా పొంగుతాయి. నూనె చూస్తే బాగా వేడైందండి. ఇంత వేడి ఉండాలి నూనె. అప్పుడే మనకి పూరి వేయంగానే ఉబ్బుతాయి, పైకి వచ్చేస్తాయి. చూడండి, ఈ మాత్రాన్ని ఉండాలా ఆయిల్ వేడి. 7-8 వేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా మంచిగా పొంగుతున్నాయో. ఆయిల్ వేడి ఉంటేనే ఇంత పెద్దగా పొంగుతాయండి, లేకపోతే చిన్న చిన్నగా పొంగుతాయి. ఆయిల్ అనేది బాగా వేడి ఉండాలి. ఇలా తీసేసుకోవాలి. ఇలా లైట్గా కాగంగానే తీసేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకునే పూరీలు ఇంత రౌండ్గా రావు, ఇంత పొంగని కూడా పొంగవు. సో రెడీమేడ్ పూరీలు ఈ విధంగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అన్నిటినీ ఈ విధంగానే చేసేసుకోవాలి. ఏడెనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చివరిగా 1 టీ స్పూన్ కారం, చాట్ మసాలా, కసూరి మేతి, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. బాగా ఉడికింది కనుక ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, మనం పోసిన వాటర్ అనేది ఎక్కడ ఎక్కువ కాలేదు, నీట్గా మంచిగా ఉడికింది. వేసిన ఆలుగడ్డ కూడా చక్కగా ఉడికింది. ఈ విధంగా మొత్తం అంతా మెదుపుకోవాలి. సో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొనేసి ఇక పూరీలో పెట్టుకొని కుమ్మేయాలి. సో సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. బయట పానీపూరి తింటాం, అంత ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ పానీ అనేది ఏ నీళ్ళు కలుపుతాడో మనకు తెలియదు. ఎప్పుడు తిన్నా డౌట్కునే తింటాం. పానీ పవిత్రం, ఆ చెయ్యి పవిత్రం అనేది గుర్తొస్తుంది మనకి. ఈ విధంగా సింపుల్గా ఇంట్లో రెడీ చేసి తినొచ్చండి. సో మనకి పానీపూరి బండి చూడగానే గుర్తు రాకుండా మనం ఇంట్లో తయారు చేసుకునే విధంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. సో ఒక్కసారి చెక్ చేసుకునేసి సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. వేసిన మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో పానీ రెడీ, పూరీ రెడీ, గప్చుప్లోకి స్టఫింగ్ రెడీ. ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనేసి సర్వ్ చేయటమే. ఇంతేనండి, నోరూరించే వేడి వేడి పానీపూరి రెడీ. ఇప్పుడు ఎలా ఉందో మనం టేస్ట్ చేసి రివ్యూ ఇద్దాం. చప్పు పెట్టుకొని ఇలా పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా పానీ పోసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో.
సూపర్ అంటే సూపర్ అండి, మైండ్ బ్లోయింగ్, చిరాక్ కేక. సబ్స్క్రైబ్ మై ఛానల్.